బివి పట్టాభిరాం ఇక లేరు. గుండెపోటుతో మృతి. ఇంద్రజాలికుడు, హిప్నాటిస్టు, కౌన్సిలర్గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న బివి పట్టాభిరాం గారు మరణించారు. తెలుగు పాఠకలోకంలో పట్టాభిరాము వ్యక్తిత్వ వికాస రచన విశేష ఆదరణ ఉంది. మైండ్ మ్యాజిక్తో మొదలుపెట్టి మాస్టర్ మైండు, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మాటే మంత్రము, పాజిటివ్ థింకింగ్, జీనియస్ మీరు కూడా వంటి 57కి పైగా పుస్తకాలు రాశారు. వాటన్నిటినీ యునెస్కో ప్రచురించింది. యునెస్కో పుస్తకాలయం ఉంది కదా, వాళ్ళు ప్రచురించారు. కొద్ది నెలల కిందట ఆయన ఆత్మకథ జీవితం ఒక ఉత్సవం నా బతుకు కథ విడుదలైంది. జీవితం ఉత్సవం నా బతుకు కథ అనేది అతని ఆత్మకథ విడుదలనమాట. పత్రికలు, టెలివిజన్, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా కళాశాలలు, కార్పొరేట్, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొన్ని వందల వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు పట్టాభిరాం. పోలీసులు సైతం పట్టాభిరాం దగ్గర కౌన్సిలింగ్ పిరుకులు నేర్చుకుని నేరస్తులను పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ తనకు గురువు అని పలు ఇంటర్వ్యూలో పట్టాభిరాం చెప్పారు. చిన్న వయసులో తలెత్తిన ప్రమాదం వల్ల పట్టాభిరాం కాలికి శస్త్రచికిత్స చేశారు. తన తండ్రి సత్యనారాయణ ఇచ్చిన స్థైర్యమే తనని ఈ స్థాయికి ఎదిగేలా చేసిందని పలు సందర్భాల్లో పట్టాభిరాం చెప్పుకొచ్చారన్నమాట. పట్టాభిరాం కుమారుడు ప్రశాంత్ 15 రోజుల పాటు హైదరాబాద్లో ఉండి సోమవారం తెల్లవారుజామున అమెరికాను తిరిగి వెళ్ళారు. రాత్రికి తండ్రి మరణమా తెలియనితోటి ఆయన తిరిగి ప్రయాణమయ్యారు. పట్టాభిరాం భౌతిక ఆయన బుధవారం బంజారాస్ మహాప్రస్థానం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారన్నమాట. పట్టాభిరాం మృతి చెప్పి ఏపీ గవర్నర్ వీళ్ళందరూ చెప్తున్నారన్నమాట. ప్రముఖ ఇంద్రజాలికుడు, అంతర్జాతీయ పేరు పొందిన హిప్నాటిస్ట్, మానసిక వైద్యుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, 70 సంవత్సరాల పట్టాభిరాము. ఈయన పూర్తి పేరు భావరాజ్ వెంకట పట్టాభిరాం అన్నమాట. ఖైరతాబాద్ స్వగృహం గుండెపోటుతో మరణించారు. ఈయనకి భార్య జయ కూడా ఉన్నారు. వీరి కుమారుడు ప్రశాంత్ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. పట్టాభిరాం స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని శేలగ్రామం అనమాట ఇతని సొంతూరు. 1950 ఫిబ్రవరి 12న భావరాజ్ సత్యనారాయణ వెంకయ్యమ్మ దంపతులకు పట్టాభిరాం జన్మించారు. వీరికి మొత్తం 15 మంది సంతానం కాగా పట్టాభిరాం 8వ వారు. తండ్రి సత్యనారాయణ ఇంజనీరింగ్గా అందించిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం రావ్ సాహెబ్ బిరుదుతో సత్కరించింది. ఉద్యోగరీత్యా సత్యనారాయణకు బదిలీలు కావడంతో పట్టాభిరాం నెల్లూరు, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ తదితర ప్రాంతాలు విద్యాభ్యసించారు. పట్టాభిరాం చిన్నతనంలో చందమామ సంచికలో చంద్రజాలం పివి సర్కార్ రాసే కథనాలను చదివి స్ఫూర్తి పొందారు. అమీర్పేట ప్రభుత్వ పాఠశాల చదువుతున్న సమయంలో ఒకరోజు కోటి కబూతర్ఖానా దగ్గర సైఫుద్దీన్ అనే ఇంద్రజాలికుని ప్రదర్శన చూసి ఆ విద్యపై ఆసక్తి పెంచుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న రోజుల్లోనే ఎంబీఆర్ రావు దగ్గర ఇంద్రజాలం నేర్చుకున్నారు. డిగ్రీ అనంతరం హైదరాబాద్లోని ఫార్మా కంపెనీలో టైపిస్ట్గా చేస్తూనే ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చేవారు. ఎఫ్సీఐ క్లర్క్గా కూడా పనిచేశారు. 1980లో రవీంద్ర భారతి నుంచి చార్మినార్కి, అక్కడి నుంచి రవీంద్ర భారతికి కళ్ళు గంతలు కట్టుకుని స్కూటర్ నడిపి పట్టాభిరాం సంచలనం సృష్టించారు. ఇంద్రజాల విద్య ద్వారా బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలు నిర్మూలనకి తెలుగు నాక కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. మ్యాజిక్ స్కూల్ ద్వారా పిల్లలకు పట్టాభిరాం ఇంద్రజాల విద్య నేర్పిస్తున్న సమయంలో రేడియో అన్నయ్య జ్ఞాపతి రాఘవరావు సలహాతో హిప్నాటిజం తరగతులు కూడా ప్రారంభించారు. తద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ మనస్తత్వ నిపుణుగా అంతర్జాతీయ గుర్తింపు కూడా పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీ చదివారు. 1992లో పిహెచ్డీ పూర్తి చేశారు. హిప్నాటిజంపై తొలి పిహెచ్డీ పట్టాభిరాం మీదే కావడం విశేషం. ఈ విధంగా పట్టాభిరాం గారు ఎంతో కృషి చేశారన్నమాట. అలాగే పట్టాభిరాం గారు 80 పైగా పుస్తకాలు రాశారని చెప్పుకుని వస్తున్నాడు. ఈయన అంటే భావరాజ్ సత్యనారాయణ వెంకయ్య దంపతులకి పుట్టిన ఈయన పట్టాభిరాం గారు 8వ సంతానము. ఈయన ఫస్ట్లోనే ఆత్మీయత భయం ఉండేవారు అన్నమాట. టీనేజ్లో ఉన్నప్పుడు తన కాలు పైకి వెళ్ళని తలుచుకుని ఆత్మీయత భావం గురయ్యేవారు అన్నమాట. పట్టాభిరాం కాకినాడలో ఉన్నప్పుడు డిగ్రీ వరకు కాకినాడలో చదువుకున్న ఆయన ఆ సమయంలో ఎంబర్ రావు అనే ఇంద్రజాలికుడి వద్ద మ్యూజిషియన్గా శిక్షణ పొందారు. అనంతరం తన 25 ఏట హైదరాబాద్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చూస్తూనే మ్యాజిక్ వృత్తిని కొనసాగించారు. ఈ క్రమంలో 2-3 గంటల పాటు వేశ్యకులను ఏకదాటిగా తన ఇంద్రజాలంతో కట్టిపడేస్తూ అలరించేవారన్నమాట. 1984 హైదరాబాద్లో రవీంద్ర భారతి నుంచి చార్మినార్ వరకు కళ్ళు గంతలు కట్టుకుని స్కూటర్ కూడా నడిపారు. అలాగే 80కి పైగా పుస్తకాలు రచించారు. పలు సినిమాలో ఆయన మెజిషియన్ కానీ వ్యక్తిత్వ వికాస నిపుణులుగా కనిపించారు. ఆయన యూట్యూబ్ ఛానల్కు లక్షలాది మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ, ఫిలాసఫీలో పట్టాభిరాము
పీజీ యోగా హిప్నాటిజంలో పీహెచ్డీ కూడా చేశారు. అలాగే గైడెన్స్ కౌన్సిలింగ్లో పీజీ డిప్లొమా కూడా పొందారు. హిప్నాటిక్స్పై పరిశోధన గాను అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా నుంచి 1983లో గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. అలాగే అమెరికాలోని టెన్నిస్ రాష్ట్రం నుంచి మేయర్, న్యూ ఆర్లిన్స్ రాష్ట్రం నుంచి గౌరవ పౌరసత్వం కూడా ప్రకటించాయి. అంటే ఈయనకి నాష్విల్ నగర మేయరు, న్యూ ఆర్లిన్స్ రాష్ట్రం ఆయనకు గౌరవ పౌరసత్వం కూడా ఇచ్చాయన్నమాట. అమెరికాలో ఆంధ్ర బాలానంద సంఘం కూడా ఏర్పాటు చేసి ఎంతోమందికి మ్యాజిక్, హిప్నాటిజం శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్లోని సైఫాబాద్లోని విశ్రాంతి కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఆయన అందులో ప్రధానులు, రాష్ట్రపతి నుంచి అవార్డులు కూడా అందుకున్నారన్నమాట. పట్టాభిరామ్ ఈ విధంగా పట్టాభిరామ్ సైకాలజీ పుస్తకాలు రాసిన పట్టాభిరామ్ అందరికీ ఫేమస్ అనమాట. ఆయన చనిపోవడం బాధాకరం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.